శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. త్వరలోనే మద్యం ధరల పెంపుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందనేటువంటి వార్త. మద్యం ధరలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లిక్కర్తో పాటుగా బియర్ ధరలను కూడా పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంపు కన్ఫర్మ్ అనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇచ్చింది. 10 నుంచి 15% పెంచే యోచనలో సర్కార్ ఉంది. 25 నుంచి 30% వరకు పెంచేలా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఒకేసారి అంత మొత్తం పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, దాదాపుగా 25 నుంచి 30% పెంచే వరకు ఒక ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ విడతల వారీగా ఆ స్థాయికి పెంచుతుంది. ప్రస్తుతానికి మాత్రం 10 నుంచి 15% మధ్యలో మద్యం ధరలు పెరగబోతున్నాయి. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం ఏం చెప్తోంది దీనికి పర్టికులర్ రీజన్ కి? అంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వెసులుబాటుకు సంబంధించి జూన్ 2వ తారీఖు తర్వాత అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత మద్యం ధరలు పెంచుతాయి అనేది స్పష్టమవుతుంది. రాష్ట్రంలో మద్యం బీర్ల ధరలు సవరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా మరి ఇప్పటికే తన నివేదికను ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించిన పరిస్థితి కనబడుతా ఉంది. ఉత్పత్తి వ్యయం పెరగడం, సంక్షేమ పథకాల నిధులు సమీకరణ లక్ష్యంగా మరి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది తెలుస్తుంది. అయితే కమిటీ సిఫార్సు మేరకు మద్యం ధరలు ఏకకాలంలో కాకుండా దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 25 నుంచి 30% మరి పెంచాలని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. అయితే ఒకేసారి అంత మొత్తంలో పెంచితే మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి ప్రభుత్వం అయితే 10 నుంచి 15% పరిమితి చేయాలని అంటే యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అవి ఎట్లా దానికి సంబంధించి అంటే బ్రాండ్ల వారీగా ఆ బ్రాండ్ ఆధారాలు ఏవైతే బ్రాండ్లకు సంబంధించినటువంటి ఆ స్లాబ్ ఉంటుందో ఆ స్లాబ్ అమలు వారీగా మరి ఇవన్నీ కూడా రేట్స్ అమలు చేసే పరిస్థితి కనబడుతా ఉంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే సాధారణ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఫుల్ బాటిల్ కి సంబంధించి లోవర్ బ్రాండ్స్ అంటే తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ఫుల్ బాటిల్ పైన దాదాపు 60 రూపాయలు పెరగవచ్చు అనేది తెలుస్తా ఉంది. అదే ప్రీమియర్ అంటే నార్మల్ ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో వాటికి సుమారు 100 రూపాయలు పెరగవచ్చు. కొంత హై రెండ్ బ్రాండ్స్ ఏదైతే 1200, 1500 ఆ పైన ఉన్నటువంటి బ్రాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా మరి 120 కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఎండల తీవ్రత వల్ల ఇప్పటికీ మరి ఇటు బీర్లు అయితే మరి దొరుకుతలేవు కాబట్టి ఖచ్చితంగా వాటిపైన కూడా మరి 15 నుంచి 25 వరకు మరి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మురళి. దీంతో మరి ఇటు మద్యం ప్రియులకు మరి ఎట్లాంటి షాక్ తగలనుంది, మద్యం ప్రియులు దీనిపైన ఎలా స్పందించనున్నారు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒకవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని పెరిగిన పరిస్థితి కనబడుతుంది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సత్య. అంటే మద్యం ధరలు ఎక్కువగా ఉంటే వినియోగం తగ్గుతుంది. సో కాబట్టి అందుకోసం ఒకటి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గం కింద భావిస్తుంది అనేటువంటి మాట. ప్రభుత్వంలోనే 2 రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా ఇక్కడ రేట్లు పెంచినంత మాత్రాన మరి మద్యం ప్రియులు మందు మననేస్తారు అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించి ప్రభుత్వం కొంతకాలంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే లోకల్ గా ఉండేటువంటి బెల్ట్ షాపులు ఉంటాయో ఆ బెల్ట్ షాపులు అన్ని కూడా మూసేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దానిపైన ఇప్పటి వరకు 2-3 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇప్పటి వరకు కూడా ఫోకస్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి పథకాలకు సంబంధించి కొంత అంటే అమౌంట్ అనేది లేదు, బడ్జెట్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్య మనం గతంలో చూసాం పక్క రాష్ట్రంలో మద్యం ధరలకు సంబంధించి ప్రభుత్వాలే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత కావచ్చు. సరే, అక్కడ క్వాలిటీ విషయం మరొకటి కూడా ఉంది. కానీ ధరల్ని ప్రధానంగా అక్కడ బేరీజ్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ ఎందుకు వెనక్కు తగ్గడం లేదు అనేటువంటిదే మెయిన్ క్వశ్చన్. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ విడతల వారిగా పెంచే అవకాశం అయితే ఉంది. అంటే ఖచ్చితంగా ఒక బాటిల్ పైన మరి ప్రీమియం ఏదైతే బీర్ల పైన ఎక్కువ పెరగపోయినప్పటికీ కూడా ఏవైతే ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయో అంటే ఈ లిక్కర్ కు సంబంధించి కొన్ని దాదాపు 1000 లోపు ఉన్నటువంటి బ్రాండ్లకు 60 రూపాయల మేర పెంచే అవకాశం ఉంది. దాని పైన ఉన్నటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా 100 రూపాయలకు పెంచే అవకాశం ఉంది.
బీర్లు కొంతమేర 15% అంటే దాదాపు ఒక 10-20 రూపాయలు పెంచే అవకాశం ఉంది. అంటే విడతల వారిగా పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకేసారి పెంచకపోవడం అనేది ఇక్కడ మరి మద్యం ప్రియులు పెద్ద పట్టించుకోరనే ఆ ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకేసారి కనుక ఖచ్చితంగా కొంచెం పెద్ద ఎత్తున పెంచితే మరి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, దాంతో పాటు ప్రభుత్వాలు కూడా మారే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తుంది. ఎందుకంటే నిధుల అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఒక మద్యం నుంచి అలాగే ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఈ రెండింటి నుంచి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. వాటిని నేరుగా మరి సంక్షేమ పథకాలకు కానీ ఇతరత్ర అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం మద్యానికి సంబంధించి నిధులు కొంత ఎక్కువగా మనం పెంచితే నిధులు ఎక్కువ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఈ సంక్షేమ పథకాల అన్నిటిని కూడా మరి నెరవేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత మరి ఇటు మహిళలు కొంత ఈ విషయానికి వస్తే మహిళలు కొంత మరి సంతోషపడే అవకాశం ఉంది. ఎంతో కొంత అంటే 100%లో ఒక 5% అయినా మరి తాగడం మానేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆపు తాగే వాళ్ళు మరి దాంట్లో సగమైన తాగి ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. త్వరలోనే మద్యం ధరల పెంపుకు చర్యలు ప్రారంభమయ్యాయి. మద్యం ధరలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లిక్కర్తో పాటుగా బీర్ ధరలను పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపు ఉండనున్నట్లుగా కూడా ఇండికేషన్ ఇచ్చింది. 10 నుంచి 15% పెంచే యోచనలో సర్కార్ ఉంది. 25 నుంచి 30% వరకు పెంచేలా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఒకేసారి అంత మొత్తం పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.